రాగానో పెళ్ళం బెల్లవది తల్లి దయమైన ఆదురో అంతేనా బాబు ఓకే అది వేరే స్టైల్ కిదేస్తాను వీడు నౌకరు వచ్చారు దాన్ని పుట్టుకు అని వీడు నౌకరు వచ్చారు దాన్ని చంపి వీడు నౌకరు వచ్చినాక గప్పుడు అన్న బిడ్డ పారిజాతాన్ని పెళ్లి చేస్తే ఎట్టు అవసాలన్నది పేపర్కి ఎక్కువ మళ్ళా బిడ్డ ఉండే నా భార్య తీసుకొని నీ చేతిలో గడుతున్నా పెట్టి అడేవాళ్ళు ఎప్పుడు అంటావు అదే అట్లా కాదురా పిచ్చి అయితే పెళ్ళం తీసుకొచ్చావా నా పెళ్ళం పైలే కానీ నువ్వు నా చేతిలో పెట్టబడితే నువ్వు నౌకరు పోవాడిది కొడుక నువ్వు నౌకరు పోతాంటే నీ ముఖం నీ భార్య చూస్తే నీ భార్యకే నవ్వచ్చును డబ్బులు నీ భార్య మొక్కను చూస్తే నీకే నవ్వచ్చును మీరిద్దరు నవ్వుకుంటానే మీ మొక్క నేను చూస్తే ఎంతమంది ఏమనుకుంటారా అని అందుకే నా పేసు దీంట్లో తప్పు అది పుచ్చాను నేను టర్నింగ్ లో పెడితేనే మంచిగా ఓకే అత్తగోడళ్ళు కొడుకు నౌకరు పోయి 1 నెల గడుతుంది 2 నెలలు గడుతున్నాయి పిల్లగాడు మాట్లాడుకున్నప్పుడే భగవంతుడు బలం ఓడి కట్టలేదు పిల్లగాడు పోగానే ఈ పిల్ల గర్భి ఏర్పడుతుందా అయ్యా కొడుకు పోయి 3 నెలలు 3 నెలల గడుపు కలిసినాలి చంద్రాలదేవి 3 నెలల గర్భవతురాలు 3 4 నెలలు అయితే అన్న కొడుకు పోయి 4 నెలల గర్భవతురాలు కొడుకు చంద్రాలదేవి కొడుకు పోయి మళ్ళా 5 నెలలు 5 నెలల గడుపు గడిచినది రోజులవదే నిజం నిప్పు లాంటిది గుబ్బులు పడితే ఆగేది కాదు దాగేది కాకపాయనమ్మా 5 నెలల గర్భవతురాలు అదే నా కొడలైన చంద్రురాలదేవి
అరే అన్నదుడు మళ్ళీ అరే ఆ కొడలల్లా కన్నా చూపినాలి కొడలనే చందూరాల దేవి అమ్మ దాయి దాయి నా బిడ్డలవే కోడలు అంటే బిడ్డతో సమానం ఉర్రా కోడలు నడుచుకున్న సముద్రకి ఏర్పాటు కోడలు మాట అంటే కన్నబిడ్డను మాట అన్నట్టే మొన్న గుణం జడగొట్టకున్నావు కోళ్ళ చంద్రాలవ్వా ఇది గుర్తు సార్లు నాకు చెప్పకుండా నేను నీతిగా పొల్లం కోళ్ళ చంద్రాల గర్భిణి ఎన్ని నెలలు బిడ్డ 5 నెలలు అత్తమ్మా కొడుకు నౌకరు 2 నెలలు 5 నెలలు అవుతుంది కొడుకు నౌకరు 5 నెలలు గర్భిణి 5 నెలలు అవును సుభాష్ బిడ్డ లోకంలో ఏ తల్లైన ఏ ఆడసనికైనా దేవుడు ఇచ్చిన వారు అమ్మాని పిలిపించుకుంది ఆడతానమే పాడతాను కానీ ఒక మాట అమ్మా లక్షలాది ఆస్తుండే ఎందుకమ్మా ₹1,00,000 పక్కన పెట్టుకుని పండుకుంటే అర్ధరాత్రి ₹1,00,000 వేసి అమ్మాని పిలుస్తాయా అయ్యాని పిలుస్తాయా పేరు దగ్గరే కావాలి గుడ్డు పేరు దూరం కావాలి గొడ్డు నింద పాడు నింద కాదు బిడ్డ ఒక మాట అమ్మా అమ్మా మళ్ళీ పెళ్ళైన గుర్త బావతో ఏ రోజు అన్నప్పుడు మాట్లాడినా బిడ్డ మాట్లాడినా అత్తమ్మ చెప్తామా అత్త కొడుతో తిడుతున్నా భయపడ్డదా పొల్ల అత్తమ్మా నేను బావతో ఎప్పుడు మాట్లాడలేదమ్మా చాలుగా చెప్పు నువ్వే కొడుకు 5 నెలలు గర్భిణి 5 నెలలు పెళ్ళైన గుర్త బావతో ఏ రోజు ఒక్కరోజు మాట్లాడలేదు అన్నది గుచ్చగల్ల పోరాయి నీ కొడుకు పైసలు సంపాదిస్తాడు మీ కొడుకు వచ్చే వరకు ఒక బాగా సంపాదిస్తాను అన్నమాట నీ కొడుకు సంపాదిస్తానా బిడ్డ నేను సంపాదిస్తాను నేను అదే కట్టబడతానా కవి అయితే కొడుకు 5 నెలలు గర్భిణి 5 నెలలు బావతోనే రోజు రోజు మాట్లాడలేదు ఇది బుచ్చగల్ల పోరే దీని అన్న అడగచ్చి సాగినోడా దీని బతుకు చేయడా కోడలు బతకాలి నేను బిడ్డ బాబా లేదండి అని సలిదో పొడిదో తిని కొడుకు అన్నం పెడితే అదే ఉడుకుడుకు అన్నం పెడితే ఉప్పు గారన్న చెత్త ఊకోక ఎవరిని కూడినదే రామ రామ హరం ఎవరిని కూడినదే నువ్వు కూడినో నీ పేరు చెప్పు రామ రామ హరం ఊడినోని పేరు చెప్పు వాని గంట నోట చెప్ప సిగ్గని పిచ్చే ఏలు పెట్టి చూపెట్టు వాడికి నేను పోతా నీకే తెలివి చంద్రాలాదేవి ఎవరిని కూడా పడే ఎవరి పేరు చెప్పుకుందా నేను వాత ఉమావతి దేవి ఆగవాన్ని కోలేదు పగవాన్ని కోలేదు తెత్రు దుష్మాని ఎవరి కూడా పోతేనావా చెయ్యనే నేరంబో ఓడే గట్టకో
అత్తగారు చెయ్యాలి నేరం పోయే వాళ్ళ మీద మోపనత్త చెయ్యాలి నేరం పోయే వాళ్ళ మీద మోపనత్త అన్యామెరగా పుణ్యామెరగా నేను అపారదే నన్నాడో అత్తగారు అత్తాలు ఎందుకు ఎడతారు? లంచే మరకడి కురానికి మరక తెచ్చిన లంచే బుద్ధి లేదు నీకు జ్ఞానం లేదు నాకు మానం నేను ఈ ఊళ్ళో పడ్డ సంధి నన్ను ఏలు పెట్టి నన్ను నిన్నోటి నన్ను కొట్టవచ్చు లే బిడ్డ కొడ తోలు అంటే బిడ్డలు సమానం లే ఆకలి అవుతుందా బిడ్డ అర్థం పెట్టు తింటావా అబ్బో ఇది లంజపుడు లంజ ఉన్నారు అన్నము లేదు చూద్దాం గుణం అన్నము లేదు సున్నము లేదు ఇదే సమయం దీన్ని చంపాలి కొడుకు నౌకరు వచ్చినాక నాన్నబిడ్డలు చేస్తావా పన్నాగా మండింది ఉమ్మవాది అత్తమ్మ కొట్టకత్తమ్మ ఎవరు కొట్టద్దు కొరగొర గుంజుకొని పండగానే బిడ్డికైనా కొరగొర గుంజుకొని పండగానే బిడ్డికైనా బండకాల దూడి ఇలా అని రావాలి అమ్మా రబ్బర్ బ్యాండ్ ఇస్తారు ఇవన్నీ గొడవ గుంతుకు వచ్చి బండకాన పాలు చేసిందివా బండకాయలు చచ్చితే నేను పాపాను మా ఊళ్ళో కట్టుకోళ్ళకి అప్ప చెప్తా కట్టుకోళ్ళకి అప్ప చెప్తా గొరగొర గుంజుకపోయి దాని కాళ్ళని గట్టు కంసలు ఎక్కువ చంపుతావు కోడి గుర్తుంది వస్తుంది కట్టుకొల్ల వల్ల వాడకైనా వడగల్ల ఊరికి వస్తదేమో కట్టుకొల్ల మల్ల వాడకైనా వడగల్ల ఊరికి వస్తదేమో సేమ్ నేను మన వంటలకు నాది బీబీ లేని విడ నాది ఇంటికి ఎందుకు వచ్చావమ్మా అచ్చా మాకి సోదు నాది బీబీ లేని విడ అట్లా కదమ్మా మాది భాషల పిల్లల్ని బీబీ అంటాం నాది బీబీ సలీమా లేదు తల్లి గారి ఇంటికి వెళ్ళిపోయింది మీది భాషల భార్యను మరి పిల్లాన్ని భార్య అంటారు మాది భాషల పిల్లాన్ని బీబీ అంటాం నాది బీబీ సలీమా తల్లి గారింటికి వెళ్ళిపోయింది మా అత్తాపాన మంచిగా లేకపోతే నాది బీబీ వెళ్ళిపోయింది వత్తిగా లోనికి ఇది రావోజీ నా కొడుకు నీ పెన్ను అవగాడి పోతే ఇంటి ముందు కదా ఇంట్లో రమ్మంటావు రావోజీ తెరగానే ఊరిలే రాదు భార్యవు ఇంట్లో కూర్చొని నిమ్మతంగా మాట్లాడుకుంది రావోజీ నీకు ఎవరు చెప్పినది బుద్ధి నీ పెన్ను అవగాడి పోతే నేను ఇంటి ముందు కదా రమ్మంటావు అట్లా కదా అమ్మా నాది బీబీ సలీమా అవ్వగారింటికి వెళ్ళిపోయింది నాకు అన్నం వండుకునే గుర్తు తెలియదు పొయ్యి మీద ఎసరు పెట్టుకున్నాం అన్నం అయిందో కాలేదు ఒక మెతుకు పిచ్చి చూస్తురా అంతలో అయితే వచ్చి చూస్తురా గంతే ఇది రావోజీ అన్నం అయిందో కాలేదు మెతుకు నీ పెన్ను అవగాడి పోతే నువ్వు అన్నం అయిందో కాలేదు నీ ఇంతకు వచ్చి అన్నం వచ్చి చూడాలి నీ ఒత్తుడుగా అడిపోయి ఒక మెతుకు పిచ్చి అదే జా ఉట్రే కాదు ఊళ్ళో కట్టుకోలేట మనిషి చంపితే ఏ పార్టీ తీసుకుంటారు బిడ్డ మనిషి మర్డర్ చేస్తే 2 లక్ష అంటే 2 లక్షలు 2 లక్షలు కాదు బిడ్డ మా కోళ్ళు కాంతాపు చేసింది
సంపుకత్తే గుమ్మడికి ఎంత బంగారం ఇస్తా. అచ్చా 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 నాకే గుమ్మడికి అంత బంగారం ఇస్తారని బాధాలు కొడుతున్నా కానీ మరి నీది పొక్కలన్నీ ఇరికా ఉన్నాయి ఎందుకు? ఏం పొక్కలు? నాకి గుమ్మడికి అంత బంగారం ఇస్తారని బాధాలు కొడుతున్నా నీ పొక్కలన్నీ ఇరికా ఉన్నాయి ఎందుకు? ఏం పొక్కలరా? అరే ఏం పొక్కలు అంటే ఏందమ్మా? చెవుల కమలుకున్నా ముక్కు ముక్కు ఈ పొక్కల కొడుక సొమ్ములు బాగానే ఉండే కానీ బిడ్డ దొంగ దొర భయం అని బిడ్డ సొమ్ములను తెచ్చి బీరులో పెట్టుకొని తాళ వేసుకున్నా. అచ్చా బంగారం భద్రంగా దాచిపెట్టుకున్న దొంగలు ఎత్తుకోపోదండి అమ్మా. బంగారం దొంగోడి పాలైతున్నాయి భద్రంగా బీరువాలో పెట్టుకొని దాచి పెట్టుకున్నావు కానీ నిన్నేడ ఎత్తుకుపోతే నువ్వు కూడా బీరువాలో కూర్చోపోయినావు. నా సైజు బీరువా మా ఇంట్లో లేదు. అచ్చా నీది సైజు నా ఇంట్లో ఉన్నది అచ్చి కూర్చుందిరా. నీ తురుగొరొచ్చే సల్లాజ కొడుకు నా సైజు బీరువా నీటుంటే నీ ఇంతగా కూర్చుంటున్నాను ఏమన్నా నీ దగ్గరికి ఎప్పుడు రావు. నాది మాది ఇంత సైజు ఉంది చూసుకుందా సైజు చూసుకుందిరా ఫస్ట్. నిమ్మలమైందా సాధ్యం సాకని ఈ మూడు మంచిగా ఇంకోమూతుడు అంత పోయినా ఏం కదా నా సోటి పిల్లడంటే మొగడు తాగచ్చి కొడతాడు అన్నట్టు. కొడతాంటే నీ ఆ సోట దగ్గరికి వచ్చి దాగున్నదట. ఇక పిల్ల నువ్వు మళ్ళీ పోతే నిన్ను మళ్ళీ నీ మొగడు తాగి నిన్ను మళ్ళీ దెబ్బలు కొడతాడు. ఇక నువ్వు ఏమవుతావు పిల్ల నా మోనికే ఉండు అన్నదట. పిల్లను మళ్ళీ పోతే నీ మొగడు కొడతాడు నా మోనికి ఉండు అన్నదట. నీ ఆ సోటే అన్నమాట తప్ప నరకాల పడిన విధంపు అన్నది అద్దమ్మా పందకాన వేడి గురి గచ్చలా దొంగ కొట్టుగా పంగ పెట్టే పంగ పెడతారే పక్కం పెట్టినారే పక్కం పెట్టినారు రామ రామ రఘురా నదియవా రామ రామ రఘురా రంకులాడి నీ పొంగు రంకులాడి నీ బొంకు ఎక్కువ లేని ఎడలేమని ఊడుకున్నావు. అలాంటి దాన్ని కాదు నేను గాంధీ బందకైనా ఫలం చేసింది మీ అత్తలంచి అదే అది లంచపడి మంచిదండి. రామ రామ రఘురామ గుందుగా నీ ఆయ నీ బాయ నీ ఆత్మల బంధువుంటే ఆత్మలు అలుచుకో తార తలబండి కొడతామని బండి నిలబెట్టి చంద్రాలదేవినమ్మా ఎవరుండే మనం ఎవరు తెలుసుకోవాలి. ఎందుకంటే బతుకు పాడుగా నిమ్మవానికి అర్థమై అయ్యయ్యో మరి ఆవున పడి ఎవరి యాద చేసుకోవాలన్నా అయ్యున పడి అయ్యను రాసుకోవాలన్నా నా తల్లి స్థాంతరం ఇచ్చిన సర్వేశ్వడా ఉన్నదానికంటే ఊడిందే మేలు. ఈ అపనిందలు మోసే దానికంటే ప్రాణం విడిసిందే మేలు. నా తల్లికి సంతానం ఇచ్చే దేవుడా ఎక్కడో పరమాత్మ నా జీవాత్మని ఐక్యపరచుకొని అని నరకువాడి తల వాంచి భగవంతుని ఆది చేసింది. అందుకే అనరావా సత్యవంతులకు దేవుడు ఎప్పటికి దాసరై తిరుగుతాడు ఎమ్మడి అడ్డగోల వాళ్ళకు చెడ్డ దయ్యం కూడా ఆశపడది. ఆ బిడ్డ ప్రాణం పోత వాటి మనిషి కాదు గర్భవతరాలని మొత్తం ఊపిది నలిసి కత్తుల మీద కొడితే కత్తులు మారిపోయి ఆ పిల్ల మెడలోన కులమాల పడ్డాయే పడ్డప్పుడు కట్టిగా బిడ్డ ఎవరికి నేపలకి నిలిపోయి కొడుకున్న బిడ్డ అనుకోను కోటికి విరుదలు కానీ పాపకారి పట్టిన రాకని అటు విలువన కొండ వైరం కొట్టుకొని రాజముల రక్తం అట్టుకొని అత్తకు అనుభవాలు పట్టకచ్చినమ్మ కొండగోరేదని దానికే బిత్తిరి పోసి కోడలు చంపకచ్చి రక్తం అట్టుకచ్చి కొండగోరే కనుగుడ్లే అనుకుంటే కోడలే అనుకునేది అది సత్తినది కొడుకుడు అంటదా అంటదా ఒకసారి అన్నం పెట్టేవాళ్ళు అంటే వాళ్ళ మాత్రం అనగా మరి
ఉత్తమ సంస్థానము మరి ఈ రోజు మాత్రం అనగా ఎవరయ్యా మరి తాత ఎల్లయ్య గారి ఆత్మశాంతి కొరకు ఈ యొక్క రామకీర్తన రామభజన మరి మనవరాళ్ళు మనవలు మరి ఇంకెవరు ఈ అఖిల ఏం కావాలి అఖిల మరి మనవరాలు మరి మరి మిరియాల రమవ్వ రమ్యవ్వ మనమరాలు రమ్యవ్వ మరి మనవడు మరి ప్రవీణు మనడు ప్రవీణు కేశపురం ములుగు జిల్లా మరి మనవరాలైన మరి గొలుసుల మల్లేశ్వరి మనమరాలు మల్లేశ్వరవ్వ మనవడు సాయిరాజు మనడు సాయిరాజు ఇనుగుర్తి గుర్తి మరి మనవరాలు మరి గిరిశెట్టి రవలవ్వ మనమరాలు రవలవ్వ మరి మనవడు మరి ప్రశాంత్ ప్రశాంత్ గూడూరు మనవరాలు అఖిలవ్వ మనవరాలు అఖిలవ్వ మనవరాలు స్వాతి మనవరాలు శాతవ్వ మరి మనవడు కొంచెం రాజన్న రాజన్న మనవరాలు మానసవ్వ మనవరాలు మానసవ్వ మనవడు కొంచెం అజితు మనవడు అజితు పక్కపొంటి రజనాన్ని పెట్టిన దాని అయితే మరి మనవడు మరి కొంచెం వెంకటేష్ మనవడు వెంకటేష్ మరి ఇక్కడ రాయరా మనవరాలు పూజ వెంకటేశ్వర భార్య బాలకృష్ణ ఇద్దరు ఉన్నారు శివరాత్రి బాలకృష్ణ పూజ గుడ్పర్ చెప్పండి చెప్పి వెంకటేష్ శివరాత్రి పూజ బాలకృష్ణ మరి శివరాత్రి పూజ అవ్వా అంటే కొడుకు బిడ్డ అన్నట్టు అంతేనా మరి పూజ అవ్వా వెంకటేశ్వర మరి దాయాది బలగం కలిసి మరి కొడుకు పిల్లలు మరి దాయాది బలగం కలిసి యొక్క రామకీర్తన మనవడు బాలకృష్ణ ఎడిమి తద మీ తద ఎల్లయ్య మీ తద ఎల్లయ్య మాట వినరాదు ఆ రూపగా నరాదు మనవరాల రమ్యవాణి నిల్లిపోతానా తాతమాకి నిన్న విద్య కొడుకు పిల్లలని మిమ్మల్ని సంకనెత్తుకొని నా కొడుకు బిడ్డలని సంకనెత్తుకొని సరుముద్దులాడినాను పోయిండు మీ తాత పొన్నంలో సిలికవోలే మీరు అడవి నీళ్ళు కట్టిల్లా మనవరాల మల్లేశ్వరి నేను పోతానా నా బాగిదేవి నాదా మనవాడ సాయిరాజు నేను పోతానా నా బాగిదేరింది కొడక మనవరాల రవలవ్వ నేను పోతానా మన మాత ప్రశాంతుగా మనవరాల అఖిలవ్వ నేను పోతున్నా మనవరాల స్వతవ్వ ఎడవ మీ తాత ఎడగాన రాడు ఆ రూపుగాన రాడు మనవడ రోజున్న నేను పోతాగా మనవరాల మానసవ్వ
వెంకటేశు మనవరాల పూజవ్వా నేను పోతానా తాత బాగిలేరింత బిడ్డు మనవాడ బాలకృష్ణ నేను పోతానా తాత బాగిలేరింత మనవరందు మీరు చిలికల గుంపుల బిడ్డ మీరు అవ్వగారిళ్ళల్లా మీరు పండుగ పప్పల నాటు బిడ్డు బతుకమ్మ పండుగ అత్తే అవ్వ మీరు చిలికల గుంపులు తాత ఎల్లయ్యారి నా మనసు తిరుగుతుంటే బిడ్డు నేను నా కొడుకుల పిల్లల అని సంబురానే పడ్డా సంతోషపడ్డానవ్వా మా తాత లేడని మన ఇల్లు మరవకుండి మన తొవ్వలు మరవకుండి బాబమ్మ ఎల్లవ్వ పైలమని చెప్పిండా తాత ప్రయాణమయ్యిందా పొడవన మనవరాళ్ళు పొడవారు దాటినా నాకు అడవి నీళ్ళు కట్టిందా మీ తాత మాట మీకు వినరాక ఏడాది సార్లు కలిసేరా అందరి పట్టు అవలబడ్డారా అల్లల్లా పోయిండు మీ తాత పొన్నమున దుర్గోలే దుర్గోలే పోయేనా కొడక వెంకన్న కొడక సుధాకరు ఓ కొడక హిలన్న ఓ కొడక సోమయ్య నాకు నలుగురు కొడుకులు నాకు ఒక్క బిడ్డను సంబరపడ్డరా కొడుకు నా బిడ్డను నేను దాచుకున్నా నా బిడ్డ కౌనవకి ఇప్పుడు ఉండరా నాన్న మా నాన్న చచ్చిండని బేడకొమ్మ పట్టుకొని 7 వాళ్ళ వెళ్ళ ఎదుగుంట వద్దు కొడుకులారా కొడుకులారా నేను పోతాను కానీ ఏమి తెలియని మీ తల్లి ఎల్లవ్వ మీ అవ్వ బయలవా అని చెప్పిపోయిందా మీ నంది ఎల్లయ్యగా ఎడయ్యా మీ నాన్న ఎడగాన రాడు మీ తండ్రి ఎల్లయ్యా కొడల ఇలవ్వ కొడల సుజాతవ్వ కొడల వినోదవ్వ కొడాల లక్ష్మవ్వ నేను పోతానా మీ మామ వాకిలేరిందా మీ అత్త ఎల్లవ్వ బిడ్డో నా కొడుకులు ఏదన్న మాట అంటే రేచకొండి మీ అత్త అలిగిపోయి ఆ గిట్ట కూతుంటే మీ బిడ్డలల్లో బిడ్డలు చూడుంది అవ్వో ఆ పల్లెమూల అన్న వేసి చెదికి ఇల్లి కొడాల లక్ష్మవ్వగా ఏదన్నా మాట అంటే పొడవ చూసుకుంటా మీ అత్త ఎడుతుంది బిడ్డలు అన్న బిడ్డలరా యాకలక్ష్మి బిడ్డ ఓ బిడ్డ యాకలక్ష్మి అన్న బిడ్డలు నేను పోతానా నేను వెళ్ళిపోతాన బిడ్డ సుజాత ఓ బిడ్డ సుజాతవ్వ నేను పోతానా నాన్న బాగిలేరిందా ఏడవ్వా మీ నాన్న ఎడగాన రాడు ఈ 100 మందిలోనా బలగమెంత మంది ఉన్నా భ్రమ తీరలేదు నా బిడ్డలారా మీరు అయ్యా మనవాళ్ళ వాసినాడా మనవరాళ్ళ వాసిందా అడవి నిల్లు కట్టిందా తాత పూలగంట పోయినాడు పూల కట్టినాడు మీ తాత ఎల్లయ్యా
దా, అది బలగం కలిసి తింటాడు